విశాఖలో విశాఖ మ్యూజికల్ ఈవెంట్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఉదయం 9 నుండి నైట్ 8 వరకు జరిగే కల్చరల్ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేసిన అందరికీ కూడా మా విశాఖ మ్యూజికల్ తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా మృదుభాషిణి, కైలాస్, పింకీ, రెడ్డి, అప్పారావు, సత్యవతి, పావని, సుబ్రహ్మణ్యంకి పేరు పేరున నా ధన్యవాదాలు ఆర్గనైజర్ విజయకుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో 30 మంది సింగర్స్ పాల్గొని 100 పాటలను పాడారు. అలానే కొత్త కళాకారులను ఎంకరేజ్ చేయడం కోసమే ఈ ఈవెంట్ నిర్వహించామని పేర్కొన్నారు. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. నా పేరు రెడ్డి ప్రభా, మాది ఇస్లాంలో ఫ్యామిలీ. ఇది విశాఖ మ్యూజికల్ ఈవెంట్ ద్వారా సీజన్ 3 నాకు కూడా వన్ ఆఫ్ ది కోఆర్డినేటర్గా మేడం గారు పిలిచారు. చక్కని ప్రోగ్రామ్ అండి. ఉదయం 9 నుంచి సాయంత్రం 8 వరకు 30 మందికి పైగా సింగర్స్ వచ్చి చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి మంచి ఆర్గనైజింగ్తో ఈ ప్రోగ్రాం విజయం చేశారు. వచ్చిన అందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ ప్రోగ్రాం సక్సెస్ కావాలని చాలామంది ఈ ప్రోగ్రాంకి కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళందరికీ కూడా మా విశాఖ మ్యూజికల్ ఈవెంట్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు. ఇందులో నాకు కూడా భాగస్వామ్యం కల్పించినటువంటి విజయ్ గారికి అండ్ వాళ్ళ టీంకి పేరు పేరున ధన్యవాదాలు. ఎంతమంది సింగర్స్ పాల్గొన్నారు? ఏంటి, ఎంతమంది సింగర్స్ పాల్గొన్నారు? సుమారు 30 మంది పైగా పాల్గొన్నారు. ఎన్ని పాటలు? దగ్గర 100 సాంగ్స్ మొత్తం డే అంతా పాడడం జరుగుతున్నది. ఓకే, ఇంకా కొంత సమయం అయితే ప్రోగ్రాం కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి ప్రోగ్రాం ఇంకా ముందు జరగాలని కోరుకుంటున్నాం. కైలాష్ రెడ్డి, ఇది విశాఖ మ్యూజికల్ ఈవెంట్స్ అని ఆల్రెడీ సీజన్ చేస్తాము. 2 సీజన్లు కూడా చాలా విజయవంతంగా పూర్తయి ఇది 3వ సీజన్ జరుగుతుంది. ఈ సీజన్ కూడా ఎంతో సహకారం అందించారు మిగతా ఆర్గనైజర్స్ అందరూ కూడా. మిగతా సింగర్స్ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి కానీ అటు ఆగారు, ఇటువైపు నర్సీపట్నం చాలా చోట్ల సింగర్స్ వచ్చారు. అందరూ కూడా ఇక్కడ ఇంచుమించు ఒక 30-34 సింగర్స్ వచ్చారు. అందరూ కలిపి ఒక 100 వరకు పాటలు కూడా పాడడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంత విజయవంతం జరిగింది. ఇలాంటి ముందు ఎన్నో ఈవెంట్స్ కూడా ఇలాంటివి జరుగుతాయి. మా కార్యక్రమం విశాఖ. నా పేరు విజయకుమారి అండి. మేము విశాఖ మ్యూజికల్స్ ఈవెంట్ తరఫున నేను ఆర్గనైజ్ చేస్తున్నాను ఆ ఈవెంట్ని. నాకు ఆర్గనైజర్స్ శ్రీమతి కె సత్యవతి గారు, శ్రీమతి కె పావని గారు, అలాగే పింకీ గారు, తర్వాత కైలాష్ గారు, రెడ్డి ప్రభు గారు, ఇలాగా అందరూ, సుబ్రహ్మణ్యం గారు, అప్పారావు గారు, వీళ్ళందరూ ఉన్నారు. మేమందరం కలిసి ఇలాగా ఒక 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి ఇలాగా ఒక సింగింగ్ ఈవెంట్ పెట్టుకుంటూ ఉంటాము. ఎప్పుడు హ్యాపీగా అందరం గట్టి టుగెదర్లా చేసుకొని. ఎన్నో ప్రోగ్రామ్ ఇది ఇప్పుడు సీజన్ 3 అండి. సీజన్ 3. ఎంతమంది సింగర్స్ పాల్గొన్నారు? మొత్తం 30 మంది సింగర్స్ పాల్గొన్నారు. ఎన్ని పాటలు అండి? ఒక 100 పైన పాటలు పాడుకున్నాము. సరదాగా ఈవెంట్ ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాము. మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం, ఒక మానసిక ఆనందం కోసం అందరం కలిసి ఇక్కడ వేరు ప్రదేశాల నుంచి నర్సీపట్నం, తుని, హైదరాబాదు, రాజమండ్రి, ఇలా వైజాగ్ లోకలు, విజయనగరం, శ్రీకాకుళం ఇలా అందరూ వచ్చి ఇక్కడ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఈవినింగ్ దాకా ఉండి వెళ్ళిపోతాము. మేము ఎప్పుడు ఇలా ఈవెంట్